ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి దయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి దయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్మకు ఏర్పాటు చేయడం ధర్మాక భాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 నుంచి 29 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ తన వంతుగా ప్రభు కొరకు తాను ఏమి చేయ నిశ్చయించుకున్నాడో, అంటే ప్రభువు యొక్క పనిలో, ప్రభు యొక్క కార్యాలో క్రీస్తు మన మహిమ నిరీక్షణ ఉన్నాడు అనే విషయాన్ని ఆధారం చేసుకుంటూ పౌలు కొలస్సీ సంఘానికి పత్రిక రాస్తూ మనము క్రీస్తుతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి, అందునే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు అంటున్నాడు. అంటే క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క పరిచర్య కొరకు తనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని గుర్తు చేస్తున్నాడు. ఈ శ్రమల్లోని సంతోషించుచున్నాడు. దేన్ని బట్టి? ప్రభువుని బట్టి. ప్రభు పనిలో, ప్రభు పరిచర్యలో అపోస్తలత్వాన్ని కలిగి దేవుడు తనకిచ్చిన ఉన్నతమైన స్థితిని బట్టి ప్రభు యొక్క పరిచర్య చేస్తూ అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తున్నాడు. ఆనాడు కొలస్సీ సంఘానికి అయితేనేమో, నేడు సార్వత్రిక సంఘానికి. పౌలు యొక్క పత్రికల యొక్క ఉద్దేశము ప్రభుతో మనము ఏ విధంగా జీవించాలి, ఎటువంటి జీవన విధానాన్ని క్రీస్తులో కలిగి ఉండాలి అని ఇక్కడ గుర్తు చేస్తూ, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద అనే మాటలు అంటే ఏంటి? దేవుడు ఆకాశం మందుండి తన ప్రజలను, తన భక్తులను ఆయన చూచేటప్పుడు భూమి మీద ఉన్న ఆయన భక్తులే ఆయనకు శ్రేష్ఠులు కావాలి. అందునిమిత్తమే ఇక్కడ మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు అంటున్నాడు. క్రీస్తు శరీరముగా సంఘాన్ని గుర్తు చేస్తూ క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటాడు. అంటే శరీరధారి అయిన క్రీస్తు ఎలాగైతే శ్రమించి కష్టించి ఆయన తన రక్తాన్ని చిందించి మన నిమిత్తము శ్రమపడి ఉన్నాడో, అలాగా ప్రభు కొరకు నేను శ్రమపడడానికి సిద్ధపడి ఉన్నాను. ఆ సిద్ధపాటులో భాగంగానే ఇక్కడ తాను అంటున్నాడు, నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. అంటే క్రీస్తు వలె తాను కూడా శ్రమయందు, ఓర్పుయందు, సహనమందు ప్రభు యొక్క ప్రేమను కలిగిన వాడై, తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించేవాడై, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న విధానాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అది దేనిని బట్టి అంటే వాక్యమును బట్టి, వాక్యధారి అయిన ప్రభువును బట్టి, శరీరధారి అయిన ప్రభువును బట్టి, ఆత్మధారి అయిన ప్రభువును బట్టి. ఇక్కడ దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మములను సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడా అయితే. దేవుని యొక్క సంఘానికి, దేవుని బిడ్డల కొరకు ప్రత్యేకింపబడ్డ వాడిగా
దేవుని యొక్క కార్యాన్ని జరిగించువాడుగా ఆ యొక్క పరిచర్యలో పాలుభాగస్తుడు అవుతున్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు యొక్క రాజ్య సువార్తలో దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారిగా మనం ఎలా జీవించాలో తాను జీవిస్తూ అనేకులను ప్రభువులో జీవింపజేసిన గొప్ప సేవకుడు పౌలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం అంటున్నాడు. దేవుడే తను పిలుచుకున్నాడు, దేవుడే తను ప్రత్యేకపరిచాడు, దేవుడే తన పరిస్థితులను మార్చాడు. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికుడైన తాను నేడు క్రీస్తు కొరకు పూర్తి బాధ్యత కలిగిన విశ్వాసిగా, సేవకుడిగా, పరిచారకుడిగా ఉన్నాడు. కాబట్టి అంటున్నాడు, నేను ఆ సంఘమును పరిచారకుడినైతిని అంటున్నాడు. క్రీస్తు యొక్క సంఘానికి, సార్వత్రిక సంఘానికి. నేడు ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో పాటు తాను కూడా ఆ యొక్క సంఘములో నిలిచేవాడై ఉంటాడు. ఎందుకని? ప్రభు కొరకు తాను ఏదైతే చేస్తున్నాడో ఆ చేసిన దాన్ని బట్టి సాక్షిగా ప్రభు అతన్ని నిలబెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యమును బట్టి ఎట్టిదో అని, అది అనగా మీ యందు క్రీస్తు మహిమా నిరీక్షణయై ఎన్నాడన సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అంటున్నాడు. దేవుడు ఏదైతే తెలియచేయాలని ఆయన ఉద్దేశించాడో, తలంచాడో ఆ పరిచర్యను గురించి, క్రీస్తు పరిచర్యను గురించి, క్రీస్తు పరిచర్యలో తన పాత్ర ఏమైనదో పౌలక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అంటున్నాడు. దేవుని ఎరగని వారికి దేవుని యొక్క మహిమను గురించి, ఆయన ప్రభావమును గురించి, ఆయన ప్రత్యక్షతను గురించి, తాను చెప్పుచున్న మాటలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మాయించిన మాట, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అని, అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణై ఉన్నాడు అంటున్నాడు. ఎవరు? ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, ప్రభు చూపిన ప్రేమను బట్టి, ఆయన యొక్క మహిమలో ఆ పరలోకపు సంపదను, పరలోకపు సమస్తాన్ని పొందుకునే ఆధిక్యతను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దేవుని సంగమా, ఆనాడు కొలసి సంఘానికే కాదు, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసిన మాటలలో నీ ఉద్దేశం ఏంటంటే, మనము క్రీస్తు వారము, క్రీస్తు పౌలువాడు. పౌలు క్రీస్తు కొరకు ఏమేమి చేయడానికి దేవుడు తను ఏర్పరచుకున్నాడో, ఒక సాధనమైన సేవకుడిగా, అపోస్తలుడిగా ఉన్న తాను నేడు మనకు చెప్తున్న మాట, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిది. అవును, మహిమతో, ఆయన ప్రభావముతో ఆ మేఘారుడే వచ్చినప్పుడు ఆయన మహిమలో మనము ప్రవేశించువారమై ఉంటాం. కాబట్టి అనగా మీ యందు క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అంటాడు. ఆయనే దాన్ని ప్రత్యక్షపరిచి, ఆయనే వారికి తెలియజేసి, ఆయనకు ప్రార్థించే వారికి, ఆయన స్తుతించే వారికి, ఆయన వారితో మాట్లాడి ఆయన యొక్క ఉద్దేశాలను వారికి తెలియజేసేవాడు. నీ హృదయమందు, నీ ప్రవర్తన యందు నువ్వు క్రీస్తును ఆహ్వానించినప్పుడు, ఆహ్వానింపబడిన ప్రభువు నిన్ను ఎట్టి రీతిగా ఆయన తన యొక్క ప్రేమ చేత నింపునో, నీవు ఆ ప్రేమ కలిగిన మాటలను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న సంగతి. కాబట్టి ప్రతి మనుష్యునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నాడు. అంటే ఎందుకని? ప్రతి వారు కూడా ఆయన తెలుసుకోవాలి. ఆయన నిజరక్షకుడు, నిజదేవుడు. ఆయన యొక్క ప్రేమయందు మనము నిలిచినప్పుడు ఆయన మనలను తన కృపయందు ప్రత్యేకపరచువాడు. కాబట్టి క్రీస్తు ప్రేమకు తగిన వారముగా ఆ ప్రేమను కొనసాగించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి పౌలు ఇక్కడ అంటున్నమాట, ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి
ఆయన ఎదుట నిలవబెట్టవలనని అంటున్నాడు. ఇప్పుడు మనల్ని సిద్ధపరచి ప్రభుతో ప్రభు రాజ్యంలో మనం ఉండాలనేది పౌలు యొక్క పరిచర్య యొక్క ఉద్దేశము. తను ఎలాగైతే ప్రభువుతో ప్రభు రాజ్యంలో తను నివసిస్తున్నాడో నేడు ఆయన యందు విశ్వాసం ఉంచు మనలను పౌలటి రీతిగా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని సమస్త విధములైన అంటాడు. అంటే దేవునితో నివసించడానికి కావలసిన సమస్తమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ప్రతి మనుషుడికి బోధించచ్చు, ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నాడు. ఎవరిని? ప్రభువుని, క్రీస్తుని ప్రకటించే విషయంలో, క్రీస్తుని మరి అన్యజనులకు, ప్రజలకు, సర్వలోకానికి సువార్త అందించిన క్రీస్తు ప్రేమను తెలియచేయడంలో తన పాత్ర ఆనాడు కొలసి సంఘానికైతేనేమి, నేడు సార్వత్రిక సంఘానికైతేనేమి పౌలు చెప్తున్న మాటలు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం ఏమవ్వాలంటున్నాడు? అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అంటున్నాడు. దీని కోసమే ఈ ప్రయాస, ఈ పోరాటం. ప్రభు పట్ల మనం జీవించాలని, ప్రభుత్వం మనం జీవించాలని, సదాకాలము ఆయనతో మనం ఉండాలనేది ఆయన ఉద్దేశమైనదే. కాబట్టి తాను ఏదైతే కలిగి ఉన్నాడో, తాను ఏదైతే చేపట్టాడో అదే విషయాన్ని నేడు కొలసి సంఘానికి, మనకి పౌలు చెప్తున్న మాట, మనము క్రీస్తునందును క్రీస్తు మనయందు నివసించలాగన ఆయన మహిమైశ్వర్యమును కలిగిన వారముగా, ఆయన మహిమలో మనము నివసించేవారుగా, ఆయన ఉన్నతమైన ప్రేమను కలిగిన వారముగా పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించిన మాట, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేసి అంటున్నాడు. దేవుడు తన కార్యాన్ని తన పట్ల ఎలాగైతే నెరవేర్చాడో ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నానన్నాడు. క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క బలము, పోరాట ప్రతిమ కలిగిన వాడిగా, సైనికునిగా, క్రీస్తు సైనికునిగా, క్రీస్తు దాసుడిగా ఆనాడు పౌలు ఈ పత్రికను కొలసి సంఘానికి, నేడు సజీవులమైన మనకి, సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, ఆయనతో మనకు ఉండవలసిన ఆ యొక్క మహిమా నిరీక్షణలు ఏదైతే క్రీస్తునందు మనము కలిగి ఉన్నామో, ఆ క్రీస్తు యొక్క మహిమలో, ఆ మహిమ గల ప్రదేశంలో ఆయనతో పాటు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరచునని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ నిమిత్తము, నీ పరిచర్య నిమిత్తము, నీ పిలుపునకు లోబడి అపోస్తలత్వాన్ని కలిగిన నీ సేవకుడైన పౌలు ఆనాడు కొలసి సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి నీ ప్రేమను వ్యక్తపరుస్తూ ఎట్టి రీతిగా ప్రభువా నీలో మేము కొనసాగవలసి ఉన్నదో, నీ మహిమైశ్వర్యమును, పరలోక సంబంధమైన నీ రాజ్యమందు మేము చేరుటకు మాకు నీ సహాయము దయచేయండి. అవును నాయన, ఇహమందుండి పరమునకు చేర్చబడి నిత్యరాజ్యములో, నిత్య మహిమలో నీతో జీవించే ధన్యత ప్రతి మానవునికి మీరు అనుగ్రహించారు. కాబట్టి నాయన, నేడైన సమయమును సద్వినియోగం చేసుకుంటూ నీ పిలుపునకు లోబడి, నీ వాక్యమునకు విధేయులమై, నీ వాక్యానుసారంగా జీవించి నీతో నిత్యరాజ్యములో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి తండ్రి, రోగులను స్వస్థపరచండి తండ్రి. మీ చేతి గాయముల చేత స్వస్థతను, ఆరోగ్యంలో దయచేయండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నేడు దిన పరిచర్యలో, సేవలో ఏర్పాటు చేయబడిన ఆయా కూడికల్లో మీ సహాయం అనుగ్రహించి నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కూడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అందరూ మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చెరగలుగుట కట్టి కృప దయచేయమని, దినదీవులతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మేము ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవు తండ్రి.
ఆమెన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.